అత్తా భార్యపై సుత్తితో భర్త విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకునేందుకు వెళ్లిన వారిపైన దాడికి తెగబడ్డాడు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం దొగ్గవానిపాలెంలో ఈ ఘటన కలకలం రేపింది. నిందితుడు పుణ్యమంతుల అప్పారావుకు భార్యతో గొడవ రావడంతో 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. తన తల్లితో కలిసి దొగ్గవానిపాలెంలో భార్య ఉంటోంది. అక్కడికి వచ్చిన అప్పారావు వారిపై దాడి చేశాడు. బాధితులను పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పారావును తీసుకుని విచారిస్తున్నారు. సైట్ లో ఉన్నారు అమ్మ బాబు సైట్ లో ఉన్నారు సైట్ లో ఉంటారు ఆ సైట్ లో పని చేస్తున్నారు ఈడేమో పనిలోకి వెళ్ళిపోతుంటాడు కూలి పనికే ఎవరిని పెడితే వాళ్ళనే కొట్టేస్తుంటాడు బాబు ఇష్ట సరంగా గత ఒక 6-7 సంవత్సరాల నుంచి అతను నేను వేరేగా ఉంటాను టార్చర్ పెట్టి తీసుకున్నారండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి దిగబెట్టేశారండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అడుగుతున్నారండి. విశాఖ జిల్లా దొగ్గవానిపాలెం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అత్త భార్యతో భర్త సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అత్త భార్యకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు మరిన్ని ఇన్ఫర్మేషన్ అందిస్తారు. రాజు, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో ఉన్నటువంటి దొగ్గవానిపాలెంలో అయితే ఈరోజు దారుణం చేసుకుంది. గత కొన్నేళ్లుగా కూడా భార్యతో విడిగా ఉంటున్నటువంటి పుణ్యమంతుల అప్పారావు ఈ రోజు ఉదయం తన అత్తవారింటికి వెళ్లి భార్య పైన అదేవిధంగా అత్త పైన కూడా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. చేతిలో ఉన్నటువంటి సుత్తితో తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే దాడి జరుగుతున్న సమయంలో పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ రావడంతో అయితే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం అయితే అప్పారావు చేశాడు. మొత్తానికి అప్పారావుని అయితే పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. గాయపడ్డటువంటి భార్య కనక మహాలక్ష్మి, అత్త లక్ష్మి ఇద్దరిని కూడా పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టుగా వైద్యులు తెలియజేస్తున్నారు. ఆ సమయానికి చుట్టుపక్కల వాళ్ళు రావడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పిందని కూడా స్థానికులు అయితే భావిస్తున్నారు. గత 8 ఏళ్లుగా కూడా భార్యతో ఉన్నటువంటి వివాదాల కారణంగా వీళ్ళు విడివిడిగా ఉంటున్నారు. భార్య కనక మహాలక్ష్మి, భర్త అప్పారావు కూడా వేరువేరుగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏదైతే దొగ్గవానిపాలెంలో నివాసం ఉంటున్నటువంటి భార్య కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి అయితే దాడికి పాల్పడ్డాడు. గత 2 రోజుల క్రితం దీనికి సంబంధించి కూడా కొంత వివాదాలు జరిగినట్టుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే అత్త పైన భార్య పైన కూడా దాడి అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పెందుర్తి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.